టాలీవుడ్ మరియు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ అంటే కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. నా గురించి ఆలోచించడానికి టైం ఉన్న వాళ్ళ గురించి ఆలోచించడానికి నా దగ్గర టైం లేదు. శివ, క్షణక్షణం, గాయం, సత్య, సర్కార్, కంపెనీ, రక్త చరిత్ర అని ఎన్నో సెన్సేషనల్ సినిమాలు తీస్తూ ఇండియా వైడ్గా ఒక ట్రెండ్ సెట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. పెళ్ళాం పిల్లల్ని వదిలేసి ఇప్పుడు నిత్యం సినిమాలు, అమ్మాయిలు, మందు అంటూ తిరుగుతున్న ఆర్జీవి రీసెంట్ గానే తన బర్త్డే వేడుకలు జరుపుకోగా అందరూ కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటుంటే తను మాత్రం నేను చావుకు మరో ఏడాది దగ్గరయ్యాను, ఇది సెలబ్రేషన్ కాదు అని చెప్పి అందర్నీ షాక్ అయ్యేలా చేశారు. అలాగే అప్పుడు ఆర్జీవి మునుపటి కన్నా చాలా సన్నగా కనిపించడం, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ కావడంతో ఇప్పుడు అసలు ఆర్జీవీకి ఏమైంది అనే చర్చే అన్ని చోట్ల నడుస్తోంది. అసలు రామ్ గోపాల్ వర్మకు ఇప్పుడు ఏమైంది? ఆయనకు నిజంగానే భయంకరమైన జబ్బు వచ్చిందా? ఆయన ఎందుకు అంత బలహీనంగా కనిపిస్తున్నాడు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో ఆర్జీవీ సినిమాలంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. రామ్ గోపాల్ వర్మ ప్రయాణం ఎక్కడ మొదలైంది అని మనం వెనక్కి తిరిగి చూస్తే అది హైదరాబాద్లోని నాంపల్లి వీధుల్లో కనిపిస్తుంది. ఆయన 1962 ఏప్రిల్ 7న పెన్మెత్స కృష్ణంరాజు వర్మ మరియు సూర్యావతి దంపతులకు జన్మించాడు. ఆయన తండ్రి అన్నపూర్ణ స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్ కావడంతో వర్మకు చిన్నప్పటి నుండే సినిమా వాతావరణం పరిచయమైంది. కానీ వర్మ మాత్రం ఒక సాధారణ విద్యార్థిలా ఉండేవాడు కాదు. సికింద్రాబాద్లోని సెయింట్ మేరీస్ హైస్కూల్లో చదివేటప్పుడు మరియు విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఆయన క్లాసులకు వెళ్లడం కంటే సినిమాలకు వెళ్లడమే ఎక్కువ చేసేవాడు. ఒక సినిమాను చూసి దాని డైరెక్షన్ ఎలా ఉంది, కెమెరా యాంగిల్స్ ఎలా ఉన్నాయని ఆయన నిశితంగా గమనించేవాడు. ఫ్రెండ్స్కు ఏదైనా సినిమా సీన్ గురించి చెప్పేటప్పుడు అందులో లేనివి కూడా తన ఊహతో జోడించి చెప్పేవాడట. ఇక ఇంజనీరింగ్ పూర్తయ్యాక హైదరాబాద్లోని కృష్ణ ఓబెరాయ్ హోటల్లో సైట్ ఇంజనీర్గా పనిచేశాడు. కానీ ఆయన మనసు మాత్రం సినిమాలపైనే ఉండేది. సినిమా రంగంలోకి రావడానికి ముందు ఆయన ఒక వీడియో లైబ్రరీని కూడా నడిపాడు. అక్కడ ప్రజలు ఏ రకమైన సినిమాలు ఇష్టపడుతున్నారో ఆయన గమనించేవాడు. ఆ తర్వాత సహాయ దర్శకుడిగా కలెక్టర్ గారి అబ్బాయి మరియు రావు గారి ఇల్లు వంటి సినిమాలకు పనిచేశాడు. ఇక్కడే అసలైన కథ మొదలైంది. నాగార్జున గారికి శివ కథ చెప్పి ఆయనను ఒప్పించడానికి వర్మ ఎన్నో ప్లాన్లు వేశాడు. అప్పట్లో వర్మకు ఉన్న పట్టుదల మరియు ఆయన ఆలోచన విధానం చూసి నాగార్జున గారు ఇంప్రెస్ అయ్యారు. కానీ ఆ సినిమా అవకాశం దక్కించుకోవడానికి వర్మగారు ఎన్నో మోసాలు చేశానని ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు. తనకు అవకాశం ఇవ్వాల్సిన ప్రొడ్యూసర్లు మరియు డైరెక్టర్లను ఎలా మేనేజ్ చేశాడో ఆయన తన మాటల్లోనే వివరించాడు. శివ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక నూతన శకానికి నాంది పలికింది మరియు వర్మను రాత్రికి రాత్రే స్టార్ డైరెక్టర్ను చేసింది. శివ విజయం తర్వాత వర్మగారు వెనక్కి తిరిగి చూడలేదు. క్షణక్షణం, గాయం, గోవిందా గోవిందా, రంగీలా వంటి సినిమాలతో ఆయన తన సత్తా చాటాడు. ముఖ్యంగా బాలీవుడ్లో ఆయన సృష్టించిన ముంబై నోయిర్ జోనర్ అంటే ఇప్పటికీ అందరికీ క్రేజ్. సత్య మరియు కంపెనీ వంటి సినిమాలు అండర్ వరల్డ్ కథలను ఎంత సహజంగా చూపించాయంటే బ్రిటిష్ దర్శకుడు డానీ బోయల్ తన స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు ఈ చిత్రాలే స్ఫూర్తి అని చెప్పారు. ఇక వర్మ ఇండియన్ సినిమాకు స్టీడీ క్యామ్ పరిచయం చేయడమే కాకుండా కొత్త టాలెంట్ను వెలికి తీయడంలో ఆయనకాయనే సాటి. అనురాగ్ కశ్యప్, పూరి జగన్నాథ్ వంటి దర్శకులు వర్మగారి దగ్గర పనిచేసిన వారే. అయితే వర్మకి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు ఉన్న సంబంధంపై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. తను సత్య మరియు కంపెనీ వంటి సినిమాలు తీయడానికి దావూద్ ప్రేరణ అని, ఆయన లేకపోతే తాను ఈరోజు ఈ స్థాయిలో ఉండేవారిని కాదాదని అప్పట్లో వర్మ ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అయితే ఇటీవల కాలంలో వర్మగారి ఆరోగ్య పరిస్థితిపై ఎన్నో రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఆయనకు తీవ్రమైన జ్వరం వచ్చిందని, కోవిడ్ సోకిందని లేదా ఆయనకు క్యాన్సర్ వచ్చిందని కొందరు ప్రచారం చేశారు. దీనికి ప్రధాన కారణం ఆయన తాజాగా కనిపించినప్పుడు చాలా బలహీనంగా, సన్నగా ఉండడమే. దీనిపై వర్మగారు తనదైన శైలిలో స్పందించారు. ఒక వర్కౌట్ వీడియోను షేర్ చేస్తూ నేను చాలా ఫిట్గా ఉన్నాను, నేను అనారోగ్యంతో ఉన్నానన్నా అని ఆనందపడేవారికి నేను సారీ చెబుతున్నాను అని కౌంటర్ ఇచ్చాడు. ఆయన తన 63 వయసులో కూడా నిరంతరం సినిమాలు తీస్తున్నానని, వర్కౌట్ చేస్తున్నానని స్పష్టం చేశాడు. అలాగే ఆయన తన డైట్ గురించి మాట్లాడుతూ
తనకు ఆహారం మీద ఎప్పుడూ పెద్దగా ఆసక్తి ఉండేది కాదని, ఆకలి వేసినప్పుడు ఏది పెడితే అది తింటానని చెప్పాడు. ఇక వర్మ నుండి రాబోయే సినిమాల విషయానికి వస్తే ఆయన మళ్లీ ఫామ్లోకి రావడానికి సిద్ధమవుతున్నాడు. సర్కార్ 4 షూటింగ్ ఏప్రిల్ 25 నుండి ప్రారంభం కాబోతోంది. ఈసారి ఇది పాత భాగాల కొనసాగింపు కాదని, ఒక కొత్త రీబూట్ అని ఆయన చెప్పాడు. అమితాబ్ బచ్చన్ మరియు అభిషేక్ బచ్చన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపిస్తారు. అలాగే మనోజ్ బాజ్పేయితో పోలీస్ స్టేషన్ మే భూత్ అనే హారర్ మూవీ చేస్తున్నాడు. వీటితో పాటు ఇప్పుడు సిండికేట్ అనే మరొక భారీ ప్రాజెక్టును ఆయన అనౌన్స్ చేశాడు. ఈ సినిమా తన గతంలోని సినిమా పాపాలను తుడిచివేస్తుందని ఆయన చెప్పాడు. ఆదిత్యధర్ దర్శకత్వం వహించిన ధురంధర్ 2 సినిమా చూశాక తనకు కొత్త జ్ఞానోదయం కలిగిందని, తన పాత సినిమాలన్నీ ఆ సినిమా ముందు ఏమీ కావని వర్మగారు ప్రశంసించాడు. సిండికేట్ సినిమా ద్వారా తాను ఒక కొత్త దర్శకుడిగా పుట్టబోతున్నానని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. ఇక వర్మ వ్యక్తిగత జీవితం చూస్తే ఆయన రత్న అనే మహిళను వివాహం చేసుకుని ఆ తర్వాత విడాకులు తీసుకున్నాడు. వారికి ఒక కుమార్తె ఉంది. ఆమె ఒక క్లాసికల్ డాన్సర్. వర్మ ఎప్పుడూ తన జీవితాన్ని తన నిబంధనల ప్రకారమే గడుపుతారు. ఆయన ఐన్ ర్యాండ్ యొక్క ఆబ్జెక్టివిజం ఫిలాసఫీని ఎక్కువగా ఇష్టపడతాడు. అయితే వర్మగారికి వివాదాలు కొత్తేమీ కాదు. ఇటీవల దీపావళి సందర్భంలో గాజా పరిస్థితిని పోలుస్తూ ఆయన చేసిన ట్వీట్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అలాగే 2025లో ఒక చెక్ బౌన్స్ కేసులో ఆయనకు 3 నెలల జైలు శిక్ష కూడా పడింది. ఇలా ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఎన్ని ఫ్లాపులు పలకరించినా వర్మ మాత్రం తన దారిలో తాను ముందుకు వెళ్తూనే ఉన్నాడు. ముగింపుగా చూస్తే రామ్ గోపాల్ వర్మ ఒక వివాదాస్పద వ్యక్తి కావచ్చు, కానీ ఇండియన్ సినిమాలో ఆయన వేసిన ముద్రను ఎవరూ చెరిపివేయలేరు. ఆయన సినిమాలు, ఆయన టేకింగ్ స్టైల్ ఎందరో యువ దర్శకులకు స్ఫూర్తిగా నిలిచాయి. ఆయనకు ఉన్న అనారోగ్య వార్తలు కేవలం రూమర్లు మాత్రమే అని, ఆయన తన రాబోయే ప్రాజెక్టులతో మళ్లీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారని మనకర్థమవుతోంది. తన సినిమాల ద్వారా సమాజంలోని చీకటి కోణాలను చూపించిన ఈ దర్శకుడు తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎప్పుడూ ఒక మిస్టరీగానే మిగిలిపోయారు. సర్కార్ 4, పోలీస్ స్టేషన్, మే భూత్ మరియు సిండికేట్ సినిమాలతో వర్మగారు మళ్లీ తన పూర్వ వైభవాన్ని అందుకుంటారో లేదో చూడాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.